మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ప్రేమించి గడిచిన నెలంతా తన హస్తాల చాటును భద్రపరిచి ఈ నూతన మాసంలోనికి అలాగే త్రిత్వం తర్వాత 5వ ఆదివారంలోనికి మనందరినీ నడిపించి ఆయన సన్నిధిలో కూడి ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన బల్లను సమీపించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాము. పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్య భాగంగా అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 26 వరకు ఉన్న లేఖన భాగాలను చదివాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మరి ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి వాక్యం జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. మానవ జీవితాల్లో మనము అనేక సార్లు విశ్వాసం ఉన్నా లేకపోయినా మనిషి అనేవాడు ఏదో రకంగా పాపం చేస్తూ ఉంటాడు, తప్పిదాలు చేస్తూ ఉంటాడు, పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అయితే విశ్వాసంలోకి వచ్చిన దేవుడు పిలుచుకున్న సంఘముగా, జనాంగముగా, కుటుంబముగా విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో దేవుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే దేవుడు ఈ లేఖనాల ద్వారా ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము పాపం చేస్తూ అనేక మార్లు పడిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని మరలా చేర్చుకొని మన జీవితాలను నిలబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము పాపములో పడినప్పుడు తప్పక శిక్ష ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. తప్పక శిక్ష ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. చదువుకున్న పాత నిబంధన పాఠ్య భాగము ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో 14 నుంచి 21 వరకు చెప్పిన మాటలు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు, ప్రాముఖ్యంగా యోధ రాజ్యానికి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాలి, యూదులు లేదా ఇశ్రాయేలీయులు దేవుని మార్గాన్ని విడిచి చాలాసార్లు తప్పిపోయారు. అప్పుడు దేవుడు తన శిక్షను ఇశ్రాయేలీయుల మీదకు రప్పించాడు. అందుకని ఈ లేఖనంలో దేవుడు ఇశ్రాయేలీయుల మీదకు రప్పించబోయే భయంకరమైన శిక్ష ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే గమనించాలి, శిక్షతో పాటు నిరీక్షణ, శిక్షతో పాటు ఆశను కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. పునరుద్ధానాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. అంటే మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తూ, వారి మీద ఉన్న ప్రేమను బట్టి, వారితో వారి పితరులతో దేవుడు చేసిన నిబంధనను బట్టి మళ్ళీ వారిని లేవనెత్తి వారి జీవితాలు పునరుద్ధరిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, పాపం చేస్తే శిక్షించి మళ్ళీ తీసుకొస్తున్నాడు కదా అని పాపం చేయమని కాదు, గుర్తుపెట్టుకోండి. పాపం చేస్తే ఒక దెబ్బ కొట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు కదా అని, పునరుద్ధరిస్తున్నాడు కదా అని పాపమే చేయమని కాదు ఈ లేఖనం యొక్క ఉద్దేశం. అందుకని ఈ లేఖనం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇది పాపము వలన దేవుని శిక్ష నుంచి మనం తప్పించుకోలేమనే విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, మన పాపాన్ని విడిచి దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మళ్ళీ మనల్ని పునరుద్ధరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 2 భయంకరమైన చెరలు అనుభవించారు. మొట్టమొదటిది ఐగుప్తు చెర. మనందరికీ తెలుసు, ఐగుప్తులో నుంచి దేవుడు వారిని తన బలము చేత నడిపించాడు కదా. దీన్ని మొదటి నిర్గమము అంటాం, ఫస్ట్ ఎక్సోడస్ అంటాం. దీన్ని మొదటి నిర్గమము అంటే ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి దాటిపోయారు మొదటిసారి.
రెండవసారి వారు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు వారిని దేవుడు బబులోను చెరకు అప్పగించాడు. బబులోను చెరకు అప్పగించాడు. అక్కడి నుంచి వారిని రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ లేఖనంలో. అంటే భవిష్యత్తులో వారి జీవితాలను ఎలా కట్టబోతున్నాడో ఈ లేఖనంలో ఇర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. అది ఎజ్రా నెహెమ్యా కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఎజ్రా నెహెమ్యా కాలం గురించి. అందుకే బబులోను చెరకు వెళ్ళిపోయాక ఇశ్రాయేలు దేవాలయము నాశనం చేయబడిన తర్వాత, చెరలో నుంచి వచ్చిన తర్వాత ఎజ్రా నెహెమ్యాలు మరి పడిపోయిన ఆలయపు గోడలను మళ్ళా పునర్నిర్మిస్తారు కదా, ఆ కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇర్మీయా ప్రవక్త. మీ జీవితాల్లో భవిష్యత్తులో విడుదల పునరుద్ధరణ జరుగుతాయి అని చెప్పి ఇశ్రాయేలీయులకు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు ఈ పాత నిబంధన లేఖనం నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అవేంటి అనంటే, మన జీవితాలలో పొరపాటున తెలుసో తెలియకో కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం. అయితే పాపములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపము. మరణకరమైన పాపము దేవునికి అసహ్యము. మరణకరమైన పాపము మనకి ప్రమాదము అనే విషయాన్ని ఈ లేఖనం తెలియజేస్తుంది. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన పాపాలను ఎత్తి చూపిస్తూ దేవుడు వారి మీదకి రప్పించబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ తెలియజేస్తున్నాడు. మనం అక్కడ చదివినట్లయితే 14-15 వచనాలు చదువుదాం. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా వారిని 16 వచనం చదువుదాం. ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలువేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి వారి కొరకు జాలర్లను వేటగాళ్ళను సిద్ధపరుస్తూ అంటున్నాడు. ఇక్కడ జాలర్లు వేటగాళ్ళు ఎవరు అనంటే బబులోను సైన్యం. ఎవరు? బబులోను సైన్యం. పాపము వలన వారు దేవునికి వ్యతిరేకంగా మారినందున దేవుడు భయంకరమైన శిక్షను వారి మీదకి రప్పించడానికి సిద్ధపడుతూ వారు కొండ సందుల్లో, బండ సందుల్లో, మెట్టల మీద, పర్వతాల మీద ఎక్కడ కాకుండా వారిని తోలుకొని రావటానికి, వారిని చెరలోనికి నడిపించడానికి, వారిని బంధించడానికి దేవుడు ఈ ఉగ్రతను సిద్ధపరుస్తున్నాడు. బబులోను సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం గమనించాలి. అంటే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. శిక్ష, దేవుని శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే మనం గమనించాలి, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి పాపం చేశారట? మరణకరమైన పాపం చేశారు. మరణకరము కానిదైతే ఆయన క్షమించొచ్చేమో, కానీ మరణకరమైన పాపం ఏంట పాపము అని అంటే మనం గమనించాలి. ఇక్కడ 2-3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు ఈ లేఖనం ద్వారా. ఒకటి, మన జీవితాల్లో ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంటే బబులోను చెరలో ఉన్నారు. చెరలో ఉన్నవానికి భవిష్యత్తు మీద ఆశ ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకనంటే చెరలో ఉన్నవాని జీవితము మన జీవితాల్లో ఉండదు. ఈరోజు ఉదయం లేచి సాయంత్రం పడుకునే దాకా ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో నిర్ణయించుకునేది నువ్వా, ఇంకెవరో నిర్ణయిస్తారా? పొద్దున్న లేస్తావు, ఇప్పుడు బ్రష్ చేయాలనుకుంటే చేస్తావు, చేయకూడదు అనుకుంటే చేయకుండానే తినేస్తావు. అవునా? అది నీ నిర్ణయమైనా ఎవడని చెప్తాడా నీకు? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పినట్టు నువ్వు చేస్తావా? నీ జీవితంలో ఒక రోజు ఎలా గడవాలో నువ్వే నిర్ణయించుకుంటావు. అవునా కదా? కానీ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల జీవితాలు అలా గడవు. పొద్దున్న ఎప్పుడు లేవాలి, లేచాక ఏం చేయాలి, పని అంతా చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, అన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు? వారి మీద ఉన్న అధికారులు నిర్ణయిస్తారు. అదే దాస్యం అంటే. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అనుభవించారు ఆ చెరని. అక్కడ ఇటుకలు తయారు చేయాలంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? పొద్దున్న లేచి, తెల్లవారుజామున లేచి ఏం చేయాలట? ఆ మట్టిని, గట్టిని తెచ్చుకోవాలి వాళ్ళే.
వెళ్ళి వెతుక్కొని మట్టి గడ్డి తెచ్చుకొని ఏం చేయాలట, ఇటుకలు తయారు చేయడం మొదలెట్టాలట. పొద్దున్నే లేవగానే మొదలు పెట్టాక సరే వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు చేసి పెడితే సరిపోదు, లెక్క అప్పచెప్పాలట. ఈరోజు 5,000 ఇటుకలు చేయాలంటే చేయాల్సిందే, సాయంత్రానికి చేయకపోతే శిక్ష, కొరడా దెబ్బలు, లేకపోతే ఇంకో రకమైన శిక్ష. ఇది దాస్యం. ఇలా ఉంటే నీ జీవితం నీకు అసలు బతకాలనిపిస్తుందా? ఏమంటే పొద్దున్న లేవగానే పని, పడుకునేదాకా పనే. ఎప్పుడు అన్నం పెడతారో ఎప్పుడు పెట్టరో తెలియదు, తిండి ఉంటుందో లేదో తెలియదు, సుఖం ఉంటుందో లేదో తెలియదు, నిద్ర ఉంటుందో లేదో తెలియదు, ఏమీ ఉండదు నీ జీవితానికి. అలాంటి భయంకరమైన శ్రమ, చెర, దాస్యం. అలాంటిది వారు ఆల్రెడీ ఒకసారి అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు బబులోను చెరకు అప్పగిస్తున్నాడు. బబులోను చెరలో వారు ఉన్నారు. బబులోను చెరలో ఆశ లేదు, నిరాశ, నిస్పృహ. మరి వారు రేపటి గురించి ఏమాత్రం ఆలోచించలేని జీవితాలు. ఎందుకనంటే ఈరోజే మన జీవితం ముగిసిపోతే బాగుండేమో అనిపించేంత నిరాశ. అలాంటి నిరాశలో దేవుడు ఏం కలుగు చేస్తాడు తెలుసా? ఆశను కలుగు చేస్తాడు. దేవుడు నిరాశలో ఆశను కలుగు చేస్తాడు. అంత చివరికి వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఏమీ లేదు అనిపించే స్థితిలో దేవుడు ఒక కొత్త జీవితానికి ద్వారాలు తెరవగలడు, ఒక కొత్త మార్గాన్ని తీయగలడు. కాబట్టి ఇశ్రాయేలీయుల చెరలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి ఒక మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఏంటంటే, నేను మరలా మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను, మరలా మీ జీవితాలను నేను కడతాను. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం నిరాశకి, నిస్పృహకి గురైపోతూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటాం. అలాంటప్పుడు నా వల్ల అవ్వదు, నేను ఇంక చేయలేను అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఆవిడ గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎలాంటి వాడంటే ఏమీ లేని చోట నుంచి నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించగలడు, మళ్ళీ నీ జీవితాన్ని పునరుద్ధరించగలడు, మళ్ళీ నీ జీవితాన్ని కట్టగలడు, నిలబెట్టగలడు అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. అలాంటి దేవుడు నీకున్నాడు, అలాంటి దేవుడు మనకున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐగుప్తు రాజ్యంలో నుంచి, బానిసత్వంలో నుంచి తన బాహుబలము చేత దేవుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి రప్పించాడు. ఇప్పుడు బబులోనులో నుంచి ఆయన రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. అంటే నిరాశలో ఆశను పుట్టించే దేవుడు, ఏమీ లేని చోట సమృద్ధిని కలుగజేసే దేవుడు మన దేవుడు అని ఈ లేఖనం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు, మరి మన దేవుడు ఎలాంటి వాడట? సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే 34 కీర్తన 18వ వచనంలో అంటాడు, విరిగి నలిగిన హృదయులకు దేవుడు ఎలాంటి వాడట? అమ్మా, విరిగిన హృదయము గలవారికి ఆయన యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. గమనించారా? ఈ చెరలో హృదయాలు, ఇశ్రాయేలీల హృదయాలు నలిగిపోయి ఉన్నాయి, కృంగిపోయి ఉన్నాయి, నిరాశతో నిండిపోయి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ దేవుని మాట వారికి ఆశను పుట్టించింది, వారికి ఆశను పుట్టించింది. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, దేన్ని బట్టి నువ్వు నిరాశ చెందుతున్నావు, దేన్ని బట్టి నువ్వు నిస్పృహలో ఉన్నావు, దేన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు, నలిగిపోయిన హృదయంతో ఉన్నావో, దాన్ని బట్టి దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఏమనంటే, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు సమీపంగా ఉన్నాను, నేను నిన్ను మళ్ళీ పునరుద్ధరిస్తాను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మనం ఎవరమట? అన్యులమై, దేవుణ్ణి ఎరుగని వారమై, దేవునికి దూరంగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని పిలుచుకున్నాడట, ఏర్పరచుకున్నాడట, మనల్ని అన్నడు విడిచిపెట్టాడట. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనంలో దేవుడు చక్కని మాటను మనందరికీ తెలియజేస్తాడు. 41వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి గమనించాలి. నీవు నా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. కొంచెం చూడండి, స్మెల్ వస్తుంది, ఖాళీ స్మెల్ ఏదో వస్తుంది.
చదవండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందును. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడే నిన్ను పిలుచుకున్నాడు కదా, సంఘముగా, ఆయన జనాంగముగా, ఆయన కుటుంబముగా, శరీరముగా ఇక్కడికి నిన్ను పిలిచింది ఎవరట? ఆయనే. భూమి కొనల నుండి నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు పాలస్తీనా, ఇశ్రాయేలు దేశంలో ఎక్కడో మారుమూల ఆయన మధ్య గ్రామంలో పుట్టి ఆయన సువార్తను ప్రకటించి పరలోక రాజ్య విషయాలు బోధించి ఆ సువార్తను భూదిగంతముల దాకా వ్యాపింపచేస్తే ఈరోజు నీ దాకా నా దాకా సువార్త వచ్చింది. ఇప్పుడు ఎవరు నిన్ను పిలిచారట? ఆయన సువార్త చేత నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడట. ఆయన అంటున్నాడు, భూమి కొనల నుంచి, అంచుల నుంచి పిలుచుకున్నవాడా, నీవు నా సొత్తు, నీవు నా సేవకుడివి, నేను నిన్ను విడువను, నీవు నిరాశలో, నిస్పృహలో, బలహీనుడిగా ఉన్నప్పుడు నేను బలపరుస్తాను, నేను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తం చేత నిన్ను ఆదుకుంటాను, భయపడొద్దు, జడియొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, నిరాశలో ఆశను కలిగించే దేవుడు మనకున్నాడు. ఎంత కుంగిపోయినా, ఎంత నువ్వు తొక్కబడినా, ఎంత నలిగిపోయినా కూడా నిన్ను మళ్ళీ లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు దేవుడు అన్న విషయాన్ని ఈ లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది. రెండోది ఏంటో తెలుసా? పాపము యొక్క తీవ్రత ఏంటో మాట్లాడుతుంది ఈ లేఖనం. ఇశ్రాయేలీలు ఎంత బలమైన శిక్షకు, భయంకరమైన శిక్షకు ఎందుకు అప్పగించబడ్డారు? దేవుడు పిలుచుకున్నాడు కదా, ఈరోజు నిన్ను పిలిచాడు, మనందరినీ పిలుచుకున్నాడు. క్రైస్తవులుగా, దేవుని శరీరముగా, సంఘముగా మనం పిలువబడ్డాం కదా. మన మీద శిక్ష ఒకవేళ వేస్తే దేవుడు ఎందుకు వేస్తాడో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీలను కూడా ప్రేమించి పిలుచుకున్నాడు కదా దేవుడు. ఎక్కడో పెంటకుప్పల మీద అట్టడుగు స్థితిలో ఉన్నప్పుడు, అసలు గుర్తింపే లేని, దేశమే లేని, నివాస స్థలము లేని, ఇల్లే లేనటువంటి ఇశ్రాయేలీలు పిలుచుకొని ఉన్నత జనాంగంగా మార్చాడు కదా. మరి వీరి మీద దేవుడు ఎందుకు ఇంత భయంకరమైన శిక్షలు రప్పిస్తున్నాడు? వారు చేసిన పాపం ఎలాంటిది? ఇందాక చెప్పాను, మరణకరమైన పాపము, మరణకరము కానిది. మరణకరమైన పాపము దేవునికి అసహ్యం అని చెప్పారు. ఇశ్రాయేలు చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, మనకు అర్థమయ్యే రీతిలో ఆలోచన చేస్తే, ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారా? చేయలేదమ్మా, మీరు లేరా? కాదా? ఉన్నారా లేరా? భార్యాభర్తలు ఉన్నారా? ఇప్పుడు ఒక భార్య దగ్గరికి, భార్య భర్తలు ఉన్నారు కదా, ఒక భార్య దగ్గరికి తన భర్త వచ్చి, నువ్వు నా భార్య కాదు, అల్లదిగో అంటే ఎవరిని చూపించట్లేదు నేను, అదిగో ఆవిడ నా భార్య అన్నాడు అనుకోండి, భర్త ఊరుకుంటుందా? భార్య ఊరుకుంటుంది? అసలు ఊరుకుంటుందా? ఉరికించి కొడుతుంది కదా. ఇప్పుడు భర్త దగ్గరికే భార్య వచ్చే మాట అన్నది అనుకో, భర్త ఊరుకుంటాడా? ఇశ్రాయేలీలు చేసిన తప్పు ఏంటో తెలుసా? ఎక్కడో అట్టడుగులో నలిగిపోతున్న, నశించిపోతున్న, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 5వ వచనంలో ఇశ్రాయేలీల విశ్వాస ప్రమాణం ఉంటుంది. అందులో నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అనే మాట వారు పలుకుతారు. నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అలాంటి నిన్ను, అలాంటి నీ తండ్రిని, అలాంటి అబ్రహాముని పిలిచి ఏం చేశారు? దేవుడు గొప్ప జనాంగంగా మార్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వాగ్దానము అబ్రహాముకి ఏమిచ్చాడు మనకు కనిపిస్తుంది. నీ సంతానాన్ని ఎలాగ ఆశీర్దిస్తాను? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె ఆశీర్వదించి నిన్ను బట్టి అనేక దేశాలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కదా. ఎక్కడి నుంచి? నశించిపోతున్న అరామీ దేశస్తుని తీసుకొచ్చి గొప్ప జనాంగంగా మార్చాడు కదా. ఇప్పుడు తండ్రి ఆయన ఏమైనాడట? ఇశ్రాయేలీలకు భర్త అయి ఉన్నాడనే మాట లేఖనంలో చదువుతాం మనం. ఇశ్రాయేలీలకి ఆయన ఎవరు? భర్త అయి ఉన్నాడు. అలాంటి భర్తను కాదని ఇశ్రాయేలీలు ఏం చేశారట? చూడండి ఒకసారి 20వ వచనం చదువుదాం, 19వ వచనం నుంచి చదువుదాం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా,
భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజన జనమునకు వాటిని మాత్రం స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, ఆయనను అవి దైవములు కావు. ఎందుకు వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు వారు హేయ దేవతలను వారు కల్పించుకున్నారు. 18వ వచనంలో మనం చూస్తే వారు తమ హేయ దేవతల కళేబరము చేత నా దేశంను అపవిత్రపరిచి ఉన్నారు. ఇది ఇశ్రాయేలీలు చేసిన పాపం. తన భర్తను కాదని వేరొకరిని భర్తగా ఇచ్చే ఒక స్త్రీలాగా ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పు దేవునికి కనిపిస్తుంది. దేవుడే వారికి సమస్తము, దేవుడే వారికి భర్త, దేవుడే వారిని భరించేవాడు, దేవుడే వారిని రక్షించేవాడు. అలాంటి దేవుడిని వదిలి వేరొక హేయ దేవతలను విగ్రహాలను వారు నమ్ముకుని దేవుణ్ణి అవమానపరిచారు, ఆయన స్థలాన్ని అపవిత్రపరిచారు. అందు నిమిత్తము దేవుడి పాపాన్ని మరణకరమైన పాపంగా ఇచ్చాడు. అందుకే వారిని చెరసాలకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన పితరులకు చేసిన, ఇశ్రాయేలీయుల పితరులకు చేసిన వాగ్దానాన్ని మరువలేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానమును బట్టి మరలా వారిని క్షమించి వారి మీద కరుణ చూపి వారిని మళ్ళీ కడతానని ఈ లేఖనంలో వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించాలి, పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచన చేయండి. పాపము చాలా తీవ్రమైనది. అందుకని దేవుని వాక్యం అంటది, పాపము ఎలాంటిదేనంటే నీ తండ్రి నీకు ఏ స్థానాన్ని ఇచ్చాడట. యేసు ప్రభు వారు మనందరినీ ప్రేమించి ఏం చేశాడట, ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనందరినీ తన వారసులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని మార్చుకొని పరలోకంలో తన ఇంట్లో ఉంచాలని ఆశపడితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మహిమను, ఆయన ఉన్నత స్థితిని, ఆయన మనకిచ్చిన స్థానాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని అంటే బికాస్ ఆఫ్ సిన్, పాపము వలన మాత్రమే అని లేఖనం తెలియజేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు చిత్తం ఏంటి? మనందరం ఆయన మహిమలో ఉండాలని, మనందరము ఆయనతో ఉండాలని, ఆయన వారసులుగా మనం ఉండాలని దేవుడి చిత్తం. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు వచ్చి. అయితే మనం ఏం చేస్తున్నామట, మన పాపం వలన ఆ మహిమను అందుకోలేకపోతున్నామట, ఆ మహిమను పొందుకోలేకపోతున్నామట. అంటే కేవలము దేవునికి నీకు అడ్డొస్తుంది ఏంటట, నీ ఉద్యోగం కాదు, నీ కుటుంబం కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ పనులు కాదు, మరేంటి అడ్డొస్తుంది? నీకు నీ దేవునికి నీ పాపమే అడ్డొస్తుంది. అందుకనే పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే 6వ అధ్యాయం 23వ వచనం రోమపత్రికలో అంటాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణాన్ని మీరు పొందుకునేంత వరకు పాపం మిమ్మల్ని నడిపిస్తుంది, దేవునికి నిన్ను దూరపరుస్తుంది, దేవుని మహిమను నువ్వు పొందకుండా చేస్తుంది ఈ పాపము. అర్థమైందా? అంటే చిన్నప్పుడు మనం ఎప్పుడైనా గమనిస్తే, చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు తెలుసో తెలియకో పాపం చేస్తారు. అంటే పాపం అంటే ఏంటి? ఆ పక్కోడి పెన్సిలో, ఆ పక్కోడి ఎరేజరో ఏదో ఒకటి దాచి పెడుతుంటారు. అప్పుడు టీచర్ చూస్తే టీచర్ ఏం చేస్తాడు? వీటి మీద ఒక దెబ్బ కొడతాడు, ఇలా చేయకూడదు అంటాడు. వాడు వినలేదనుకోండి, కొంచెం పెద్ద అయిన తర్వాత పెన్సిల్ కాస్త పెన్ అవుతుంది, అవునా? పెన్ అయ్యాక అప్పుడు కర్రతో కొడతాడు, చేతితో కర్రతో కొడతాడు. ఎందుకంటే పాపం పెరిగింది, దెబ్బ కూడా పెరిగింది, అవునా? ఇంకొంచెం అయినా వాడు మాట వినలేదనుకోండి, ఇంకొంచెం పెరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈసారి పెన్సిల్, పెన్నులు, ఎరేజర్లు కాదు, నాన్న జేబులో నుంచో అమ్మ పర్సులో నుంచో డబ్బులు కాజేస్తాడు. అప్పుడు అమ్మ నాన్నలు ఇంకా గట్టిగా కొడతారు కదా. అప్పుడు కూడా వాడు మాట వినలేదనుకోండి, కొంచెం పెద్ద అయిన తర్వాత ఈసారి ఇంట్లో కాదు, పక్కింట్లో దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. పక్కింట్లో దొంగతనాలు చేసిన మొదలెట్టాక అమ్మ నాన్న ఉపాధ్యాయులు కొట్టేలాగా ఉండదు, బయట వాళ్ళే తంతారు. అప్పుడు కూడా మాట వినలేదనుకోండి, వాడు ఏమవుతాడంటే నెమ్మదిగా ఒక దొంగలా మారుతాడు. వాడికి ఏ ఇంటిని పడితే ఆ ఇంటికి అన్నం వేసి ఏది పడితే అది దొంగలించుకుంటుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆ ఇల్లోలు ఈ ఇల్లోలు, నువ్వు నేను తల్లిదండ్రులు కొట్టడం కాదు, పోలీసులు వస్తారు రంగంలోకి కదా, వాళ్ళు ఇంకా గట్టిగా కొడతారు. ఆ పాపం పెరిగి చివరికి ఏమవుతుందంటే మరణం దాకా తీసుకెళ్తుంది.
మరణం దాకా వాడు ఏం చేస్తాడు, ఈసారి దొంగతనం చేసేటప్పుడు ఎవడో దొరికిపోయాడు అనుకోండి, దొరికిపోతే కొంతమంది తిరగబడతారు, తిరగబడి చంపేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కదా. అలా చంపేయడం వల్ల ఏమవుతుంది, మరణశిక్ష, నరహత్యకి మరణశిక్ష విధించే పరిస్థితి వస్తుంది. అంటే పాపము తీవ్రత పెరుగుతుంటే శిక్ష తీవ్రత కూడా పెరుగుతుంది. గమనించారా? శిక్ష తీవ్రత కూడా పెరుగుతుంది. అందుకని ఇప్పుడు మనం గమనిస్తే పాపము వలన దేవునికి మనం దూరం అయిపోతూ దేవుడిచ్చే మహిమను పొందలేక మనము మరణానికి దారితీస్తాం. అందుకే అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉండే ఒక్క విషయంలో మనం పాపం చేసినా అది మరణానికి నడిపిస్తుంది. అందుకే పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పాపాన్ని మనము విడిచిపెట్టకపోతే దేవునికి శాశ్వతంగా మనల్ని దూరం చేసే ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఇశ్రాయేలీయులకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అంత శిక్ష, అంత భయంకరమైన శిక్ష వేస్తున్నాడు. పాపానికి శిక్ష ఉంది, కానీ దేవుడు గొప్పవాడు కనుక నిన్ను క్షమించి మళ్ళీ కడతాను అంటున్నాడు. కానీ నీ పాపాన్ని వదలకపోతే ఆ శిక్ష మరణం కూడా అవ్వచ్చు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని పాపం చేసి దేవుణ్ణి క్షమించమని అడుగుతుంటే అలా నీ పాపం చేస్తున్న కాలం ఆ పాపం పెరిగిపోయి ఏమవుతుందట, మరణానికి నిన్ను నడిపిస్తుంది. చివరికి నీ జీతం మరణం అవుతుంది. అందుకే పాపాన్ని ఇప్పుడే వదిలేసి దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. నీ భర్త స్థానం నీ భర్తదే, నీ భార్య స్థానం నీ భార్యదే, నీ పిల్లల స్థానం నీ పిల్లలదే, నీ తల్లిదండ్రుల స్థానం నీ తల్లిదండ్రులదే, నీ దేవుని స్థానము నీ దేవుడిదే. అందరికంటే ఉన్నతమైన స్థానం దేవుడిది. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వేం చేస్తున్నావట, ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. ఆనాడు ఇశ్రాయేలీయులు విగ్రహాలను పెట్టుకున్నారు దేవుని స్థానంలో. ఈనాడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? విగ్రహం లేదు కానీ దేవుని స్థానంలో ఏం పెట్టావంటే డబ్బు పెట్టావు. దేవుని స్థానంలో ఏం పెట్టావంటే మనుషులను పెట్టావు. దేవుని స్థానంలో ఏం పెట్టావంటే లోకాశలు పెట్టావు. దేవుని స్థానంలో ఏం పెట్టావంటే నీ సుఖం, నీ సంతోషం పెట్టావు. అందుకే మీరు గమనిస్తే నీ సుఖం కంటే దేవుడు ఎక్కువ కాదనిపిస్తుంది నీకు. నీ సంతోషం కంటే దేవుడు ఎక్కువ కాదనిపిస్తుంది నీకు. నీ కుటుంబం కంటే దేవుడు ఎక్కువ కాదనిపిస్తుంది నీకు. నీ డబ్బు కంటే దేవుడు ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే డబ్బు వచ్చినా, నీ కుటుంబం వచ్చినా, లేకపోతే నీ సంతోషం, నీ ఆనందం విషయానికి వస్తే అవసరమైతే దేవుడిని వదిలేస్తావు నువ్వు. అందుకే నువ్వు ఆదివారం ఆరాధన కూడా రావు. అవసరమైతే ఎందుకు? నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం, నీ కుటుంబం కోసం, నీ డబ్బు కోసం దేవుడిని కూడా వదులుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా విగ్రహారాధనే. ఆనాడు ఇశ్రాయేలీయులు చేసింది విగ్రహారాధనే, ఈనాడు నువ్వు చేస్తుంది కూడా విగ్రహారాధనే. నీ డబ్బు కోసం, నీ కుటుంబం కోసం, నీ సంతోషం కోసం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు, మనం మీటింగ్స్లో పాస్టర్ గారు చెప్పారు కదా, కొంతమందికి ఆదివారం అంటే జాలీ డే, కొంతమందికి ఆదివారం అంటే హాలిడే. ఆదివారం వస్తే వారం అంతా కష్టపడ్డాం కాబట్టి ఆదివారం సినిమాకి వెళ్దాం, లేకపోతే ఆదివారం షికార్కి వెళ్దాం, ఆదివారం రెస్టారెంట్కి వెళ్దాం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. మీ సంతోషం కోసం, మీ సుఖం కోసం, మీ ఆనందం కోసం, మీ డబ్బు కోసం దేవుడిని వదులుకుంటున్నారు. ఇది వ్యభిచారమే, విగ్రహారాధనే. దేవుడు మీ మీదకి ఆ శిక్ష రప్పించక మునిపే తెలుసుకొని ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు తిరిగి నీ మారు మనసు పొందినప్పుడు దేవుడు మరలా నిన్ను కడతాడు, పునరుద్ధరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఇశ్రాయేలీయులు కూడా అదే అంటున్నాడు, మిమ్మల్ని నేను మళ్ళీ రప్పిస్తాను, మీ ద్వారా అనేక జనాంగాలకు నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మీ ద్వారా నెరవేరుస్తాను. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను మరలా రప్పిస్తాను అంటున్నాను. ఇది పాత నిబంధన ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది. అంటే దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇచ్చి నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు నా దేవుడు నాకున్నాడు, నా ఆశ నెరవేరుస్తాడని నువ్వు సిద్ధపడి ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నిన్ను మళ్ళీ కట్టి నిలబెడతాడు. ఆయన దగ్గరకు నువ్వు రావటానికి నువ్వు సిద్ధపడాలన్న విషయాన్ని లేఖనము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే పత్రిక పాఠ్యభాగాన్ని గమనించినట్లయితే పత్రిక పాఠ్యభాగంలో దేవుడి దగ్గరకు వచ్చిన నీ జీవితాన్ని ఎలా కట్టుకోమంటున్నాడు, ఎలా కట్టమంటున్నాడు అని అంటే, పేతురు ఈ లేఖనాన్ని, ఈ పత్రికను ప్రాముఖ్యంగా ఎవరి గురించి రాశాడంటే, ఆనాడు అన్ని జనులలో నుండి పిలువబడిన వారు, అనగా క్రైస్తవ్యంలోనికి విశ్వాసంలోకి వచ్చిన వారు, అంటే దేవుడిని ఎరుగని వారు, యూదులు కాదు వీరు. ఎవరు? అన్ని జనుల్లో, అంటే నువ్వు నేను మనలాంటి వారు. మన యూదులం కాదు కదా. యూదులా మీరు? మన యూదులం కాదు. అన్ని జనుల్లో నుండి క్రీస్తు వైపు పిలువబడిన నీలాంటి మనలాంటి వారి కోసం ఆనాడు రాశాడు. అప్పుడు వారు ఏమనుభవిస్తున్నారట? శ్రమలు అనుభవిస్తున్నారు.
వారు హింసలు అనుభవిస్తున్నారంట దేవుడిని అంగీకరించినందుకు, దేవుడిని ఒప్పుకున్నందుకు. అలాంటి మన కోసం, అలాంటి వారి కోసం ఆయన పేతురు రాశాడు ఈ పత్రిక. అందుకే ప్రారంభంలో ఏమంటాడంటే, అప్పుడే పుట్టిన శిశువుల వలె వాక్యమనే పాలు తాగి క్రీస్తులో బలపడండి. అయితే అలా బలపడే క్రమంలో మీ జీవితాన్ని కట్టుకునే క్రమంలో మూలము కేంద్రము ఎవరై ఉండాలంటే యేసుప్రభు వారు అయి ఉండాలి. అందుకే ఈ లేఖనంలో పేతురు ఏమంటాడంటే, ఆయన నిషేధించబడిన వారికి ఎలాంటి రాయట? మూలరాయి. ఎలాంటి రాయి? మూలరాయి. ఇల్లు కట్టువాడు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిందని అంటాడు కదా. ఆ కార్నర్ స్టోన్ యేసుప్రభు. నీ జీవితానికి మూలము పునాది ఎవరై ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభుల వారు అయి ఉండాలి. ఆయన మీద నువ్వు ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. అలా ఆధారము క్రీస్తై ఉండాలని అంటాడు ఇక్కడ పౌలు. అందుకనే మనం గమనిస్తే 4-5 వచనాలు చదువుతాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. అమ్మా జాగ్రత్తగా వినండి అమ్మా. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారును అమూల్యమును సజీవమునైన రాయ్యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మీరు ఎలా ఉండాలంటే మీరు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మీరు మనుషుల చేత విసర్జించబడిన దేవుని చేత మీరు పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు. కాబట్టి మీరు ఎలా ఉండాలట? మీరు ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించు యాజకుల వలె ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించి యాజకుల వలె ఉంటూ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన ఆలయముగా మీరు కట్టబడాలి. అందుకే మీరు ఎవరట? చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము. అర్థమైంది మీకు? మిమ్మల్ని పిలిచింది, ఏర్పరచుకున్నది, ఎన్నుకున్నది ఎందుకట? మనందరము కూడా ఏమై ఉండాలంట? దేవునికి యాజకులమై ఉండాలి. యాజకులమై ఉండాలి. మీరు ఇక్కడ గమనిస్తే యాజకులు అంటే చాలా మంది ఏమంటారంటే, మార్టిన్ లూథర్ గారు లూథరన్ సంఘాన్ని కట్టిన మూలము పునాది ఇదే, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఈ సిద్ధాంతంతోనే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని మార్టిన్ లూథర్ గారు తిరస్కరించి గొప్ప ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అలా పుట్టిందే లూథరన్ సంఘం. లూథరన్ సంఘం పుట్టడానికి మూల కారణం ఏంటంట? ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. రాజులైన యాజక సమూహం అందరూ కూడా యాజకులే. అయితే ఈ యాజకులు ఏం చేయాలట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. యాజకుడు అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు ఒక్కడే కాదట. ఇక్కడ కూర్చొని అందరూ యాజకులే. అయితే అందరూ ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే కాదు. అందరూ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇప్పుడు దశంభాగాలు తీసుకొస్తాం మనం, లేదా అర్పణలు తీసుకొస్తాం, కానుకలు తీసుకొస్తాం. అవి ఆత్మ సంబంధమైనవా? అవి ఆత్మ సంబంధమైనవి కాదు, భౌతిక సంబంధమైనవి. అయితే మరి ఆత్మ సంబంధమైన బలులు ఏంటి అనంటే ప్రార్థన, స్తుతి, సేవ, ధర్మం. ఈ 4 కూడా నువ్వు చెయ్యాలి. ప్రతి ఒక్కరు చేయగలరు ఇవి కదా. ప్రార్థన చేయలేవా? స్తుతి చేయలేవా? సేవ చేయలేవా? ఇతరులకు ధర్మాలు లేకపోతే ధర్మ కార్యాలు చేయలేవా? ఇవే నువ్వు అర్పించే ఆత్మ సంబంధమైన బలులు. అందుకే నువ్వు యాజకుడివి. యాజకుడు ఏం చేస్తాడు? పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మన తరఫున ఏం చేస్తాడు? బలి అర్పిస్తాడు. అది భౌతిక సంబంధమైన బలి. కానీ ఇప్పుడు నువ్వు, నేను, అందరము యాజకులమే అంటాడు. అయితే మనం అర్పించవలసిన బలి ఏంటంటే భౌతిక సంబంధమైనది కాదు. ఎలాంటిది? ఆత్మ సంబంధమైన బలులు. ఏంట బలి? ప్రార్థన, స్తుతి, సేవ, ధర్మం. ఇవన్నీ ప్రతి ఒక్కరూ అర్పించగలరు. కాబట్టి అందరము యాజకులమే అని అంటాడు పేతురు. కాబట్టి పేతురు ఏమంటాడంటే మనందరం యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ మనం సజీవమైన రాళ్లుగా ఆయనలో ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన ఎవరు మనకి? ఆయన మూల రాయి. మనం ఎవరు? సజీవమైన రాయి. మనం ఎవరు? చెప్పాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడుటలో మనం ఎవరమట? సజీవమైన రాయి. ఆయన ఎవరట? మూల రాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇశ్రాయేలీయుల ఇల్లు కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. వారి కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే ఇలా కట్టరు, ఇటుకలతో కట్టరు, రాళ్లతో కడతారు.
పాతకాలంలో రాళ్ల నిర్మాణమే, ఇటుకలు లేవు. ఎప్పుడో పాతకాలంలో కట్టడం చూస్తే అన్ని రాళ్లతోనే. ఇప్పుడు కూడా మన ఊర్లలో అక్కడక్కడ టౌన్లలో, రాజమండ్రి లేకపోతే భీమవరం గట్ట వెళ్తే బ్రిటిష్ వారు కట్టిన భవనాలు ఉంటాయి కదా, చర్చిలు కానీ, ఆఫీసులు కానీ, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ అలాంటివి చూస్తే రాళ్లతో కట్టినవి ఉంటాయి. అలాగా ఇశ్రాయేలీలు రాళ్లతో కట్టుకుంటారు. అయితే మీరు గమనిస్తే వారు కిటికీల దగ్గర, తలుపుల దగ్గర మళ్ళాగా ఇలా స్ట్రైట్గా కట్టుకోరాదు, ఇలా చిన్న వంపుతో కడతారు, ఆర్చ్ కడతారు చంద్రాకారంలో. ఇలా వంపు కట్టేటప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ రాళ్ళు ఇలా వంపుగా నిలబెట్టాలి కదా, అలా నిలబెట్టడానికి ఏం చేస్తారంటే రాళ్ళను అతికించే పద్ధతి వేరు, దాని తర్వాత మాట్లాడదాం. ఆ రాళ్ళు అలా వంపుగా నిలబడటానికి బలం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యలో ఉన్న రాయి మీద ఉంటుంది. అర్థమైంది మీకు? ఇలా 10 రాళ్ళు వేసి ఇలా వంపు కట్టారనుకోండి, ఆ మధ్యలో ఒక రాయి ఉంటుంది, అదే బలం ఈ ఆర్చ్ ఇలా నిలబడటానికి. అర్థమైందా? దాన్నే మూలరాయి అంటారు ఇశ్రాయేలు. దాన్ని ఏమంటారు? మూలరాయి అంటారు. ఆ మూలరాయిని లాగేస్తే అది నిలబడదు, ఇంక పడిపోతాయి రాళ్ళన్నీ. ఇప్పుడు మనం ఎవరు? సజీవమైన రాళ్ళు. మధ్యలో ఉన్న మూలరాయి ఎవరు? క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే మన జీవితాలు నిలబడవు. ఆయన లేకపోతే మనము నిలబడలేము, మనం పడిపోతాం, మన జీవితాలు పడిపోతాయి. అందుకనే ఆయన మనకేమై ఉన్నాడట? విశ్వాసులకు ఆయన మూలరాయి, అవిశ్వాసులకు ఆయన అడ్డురాయి. అర్థమైందా? ఇల్లు కట్టేవాడు నిషేధించిన రాయి అడ్డురాయిగా మారిపోద్దంట. ఎందుకంటే వాడు దాన్ని విశ్వసించడు, దాన్ని నమ్మడు, ఇది ఎందుకు పనికిరాదులే అనుకుంటాడు. కానీ దానికి తన్నుకొనే ముందు పడతాడు, తొట్టిల్లు పడిపోతాడు, దానికి తన్నుకునే తొట్టిల్లు పడతాడు. ఎందుకనంటే ఒక దినము ఆ రాయే మూలరాయి అయ్యింది. అలాగే అవిశ్వాసులు యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించరు, దేవుడని ఒప్పుకోరు, తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు. అయితే ఈయనే ఒకరోజు వారి కళ్ళ ముందు తీర్పరిగా నిలబడతాడు. జీవగ్రంథంలో పేర్లు చదివే గొప్ప తీర్పరిగా ఆయన నిలబడినప్పుడు వారు తొట్టిల్లుతారు, వారు పడిపోతారు. అడ్డురాయి అనుకున్నది మూలరాయి అయ్యింది కదా. అందుకనే ఆయన విశ్వాసులకు ఆధారము, ఈ మధ్యలో ఉన్న రాయి మిగిలిన రాళ్ళకు ఆధారం కదా. విశ్వాసులకు ఆయన ఆధారం, అవిశ్వాసులకు ఆయన అవరోధం కదా. ఆయన అవిశ్వాసులకు అవరోధం. కాబట్టి అలాంటి రాయి వలె సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన ఆలయం వలె మీరు కట్టబడాలంటే మీ జీవితానికి మూలరాయి యేసుక్రీస్తు అయి ఉండాలి. మీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. దేవుని ఎరిగి, దేవుని స్థానాన్ని దేవునికి ఇచ్చి, ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొంది నువ్వేం చేయాలట? పాపాన్ని విడిచి నీ జీవితాన్ని క్రీస్తులో క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడం ప్రారంభించాలి. అందుకనే సువార్త పాఠ్య భాగంలో యేసు ప్రభువు మాట్లాడుతూ అంటాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము గమనించినట్లయితే ఆయన పరిచర్య చాలా వరకు పూర్తి చేసిన తర్వాత చివరి దినాలలో, అనగా ఆయన మరణము సమీపిస్తుంది అనగా, మరణ దినాలు సమీపిస్తున్నాయి అనగా, యేసు ప్రభు వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి శిష్యులను అడుగుతాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. చదువుకున్న మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అప్పుడు కొంతమంది శిష్యులు అంటారు, అయ్యా బోధకుడా, నిన్ను కొంతమంది బాప్తిజమిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. మీరు గమనించండి, యేసు ప్రభు వారు ఈ రోజుకి చాలా మందికి అర్థం కాలేదు. అందుకే ఈరోజు చూడండి, యేసు ప్రభు వారిని నమ్మనివాడు కూడా, ఆలయానికి రానివాడు కూడా, క్రైస్తవుడు కానివాడు కూడా యేసు ప్రభు వారిని ఏమంటాడు? మంచి బోధకుడండి, చరిత్రలో ఒక గొప్ప పురుషుడండి, మంచి గురువండి, మంచి వ్యక్తి అండి, ప్రేమించమని చెప్పిన గొప్ప ఆదర్శమూర్తి అండి అని యేసు ప్రభు వారి గురించి మంచి సాక్ష్యమే చెప్తారు ఎవరైనా సరే. కానీ వాస్తవానికి ఆయన అంత మాత్రమే కాదు, కానీ అంతకు మించి దేవుడై ఉండి, స్వయంగా దేవుడై ఉండి నరావతారికి లోకానికి వచ్చాడన్న సత్యాన్ని వారు అంగీకరించారు. ఎందుకంటే వారికి ఆయన అడ్డుబండలా ఉండొచ్చు, లేదా వారు ఆయన్ని గ్రహించలేకపోవచ్చు. అందుకే ఇక్కడ పేతురుని అడుగుతాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? నిన్ను ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, బాప్తిజం యోహాను అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు నువ్వెవరో, బయట వారికి అర్థం కాదు
నువ్వెవరో, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు అప్పుడు పేతుర్ని, శిష్యుల్ని పేతుర్ని. యేసుప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు? ప్రజలు అలా అనుకుంటున్నారు, బాగానే ఉంది, వారికి అర్థం కాలేదు నేను, కానీ మీరేమనుకుంటున్నారు? ఎంతకాలం నాతో తిరిగారు కదా, ఎంతకాలం నాతో ఉన్నారు కదా, నాతో భుజించారు, నిద్రించారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు కదా, మరి మీకెలా నేను అర్థమయ్యాను అని శిష్యుల్ని అడుగుతున్నాడు యేసుప్రభు. అప్పుడు శిష్యుల్లో పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి. పేతురు యేసుప్రభు గారిని అర్థం చేసుకున్నాడు, గ్రహించాడు. యేసుప్రభు గారు ఎవరట? క్రీస్తు అనగా మెస్సయ్య, అనగా అభిషిక్తుడు, ఇశ్రాయేలీలు కాపాడటానికి, లోక రక్షకుడిగా లోకమంతటిని సంరక్షించడానికి, కాపాడటానికి వచ్చిన రక్షకుడు యేసుప్రభు వారు. ఆయన సజీవమైన దేవుని కుమారుడు, అనగా దేవుడు అనే సత్యాన్ని పేతురు గ్రహించాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడు అయ్యావు? ఇది రక్త మాంసాల వలన నీకు బయలుపరచబడలేదు, పరలోకమందున నా తండ్రే నీకు ఇది బయలుపరిచాడు, అనగా నీలో ఆత్మకార్యం జరిగింది కాబట్టి యేసుప్రభు వారు ఎవరో నీకు అర్థమైంది. లేకపోతే యేసుప్రభు వారు అందరిలాగే అందరికి అర్థమైనట్టే నీకు కూడా ఒక బోధకుడు, ఒక గురువో, లేకపోతే ఒక ప్రవక్తో అని అనిపిస్తుంది. కానీ నేను దేవుణ్ణని, సజీవమైన దేవుని కుమారుణ్ణని, క్రీస్తునని, మెస్సయ్యనని నువ్వు గ్రహించగలిగావంటే ఇది నీకు మనుషులు ఎవరో చెప్పలా. ఎవరు చెప్పారు? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు, కాబట్టి నువ్వు ధన్యుడువు. ఈరోజు యేసుప్రభువుని దేవుడని తెలుసుకున్న నువ్వు, నేను, మనందరము ధన్యులమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆయన నిజంగా దేవుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే ఆయన దగ్గరికి వచ్చి సజీవమైన రాయిలా నీ జీవితాన్ని, ఆయన మూల రాయిగా ఉండి కేంద్రముగా క్రీస్తు నుంచి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? కట్టుకుంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వల్లే నువ్వు పోలి ఉంటావో, నీ ఇల్లు ఎప్పటికీ కోలదో, ఎప్పటికీ నేను నిలబడుతుందన్న విషయాన్ని ఈ లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభువు అందుకంటున్నాడు, నీవు ధన్యుడవు సీమోను బర్యోనా, ఎందుకనంటే నువ్వు నన్ను గుర్తించావు, నన్ను ఎరిగావు, నన్ను తెలుసుకున్నావు, కాబట్టి నువ్వు ధన్యుడవు. కనుక అక్కడ అంటున్నాడు, మనం అందుకే సంఘం గురించి కూడా మాట్లాడుతాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, అనగా క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు, నేను. సంఘం అంటే ఎవరండి? విశ్వాసులే కదా. సంఘం అంటే మనమే. మన జీవితాలు ఎక్కడ కడతా అంటున్నాడు దేవుడు? క్రీస్తు అనే బండ, వాక్యం అనే బండ మీద కడతా ఉన్నాడు. వాక్యమే మన జీవితాలకు పునాది అయి ఉండాలి, క్రీస్తే మన జీవితాలకు పునాది అయి ఉండాలి. ఆ పునాది బలమైనది. ఆ పునాది మీద ఏ ఇల్లు కట్టబడినా, ఏ జీవితం కట్టబడినా అది చెక్కు చెదరదు, చివరిదాకా నిలబడుతుంది, చివరిదాకా నిలబడుతుందని సంఘం గురించి, మన గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే ఏం చేయాలట? 3 విషయాలు చేయాలి. 1, నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి. 2, నీ సిలువను ఎత్తుకోవాలి. 3, ఆయన్ని వెంబడించాలి. ఈ 3 విషయాలు ఎవరైతే చేస్తారో వారే ఆయనకు శిష్యులు, వారే సజీవమైన రాళ్ళు, వారే ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడుచున్నారు. వారి జీవితాల్లో కేంద్రం ఎవరు? క్రీస్తు ప్రభుల వారే. ఎందుకంటే ఆయన్నే వెంబడిస్తారు, వారి జీవితాలను వారు తృణీకరిస్తారు, శ్రమలను, అనగా సిలువను ఎత్తుకొని వెళ్తారు. మీరు గమనించండి, 3 విషయాలు మనం చేయాలి. ఏంటి? 1, నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి. నిన్ను నువ్వు తృణీకరించుకోవాలంటే దాని అర్థం ఏంటంటే నీ సుఖం, నీ సంతోషం, నీ లాభం ఇవన్నీ కూడా విడిచిపెట్టి, అవసరమైతే నీకు కలిగినది దేవుని కోసం వదులుకోవాలట. దేవుని కోసం వదులుకోవాలి. నీకు కలిగిన దేవుని కోసం వదులుకోవటమే మరి తృణీకరించుకోవటం అంటే. చాలామంది, ఇందాక చెప్పాను కదా, వారి సుఖం కోసం, సంతోషం కోసం దేవుణ్ణి వదిలేసేవారు ఉన్నారు, దేవుడిని తృణీకరించేవారు ఉన్నారు. కానీ దేవుడిని వెంబడించేవారు ఏం చేయాలట? యేసుప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి, తన్ను తాను తృణీకరించుకోవాలి. దేవుని కోసం దేన్నైనా వదులుకోవాలి. యేసుప్రభువు అంటాడు, నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, ఏండ్లనైనను, పొలములనైనను, స్థలములనైనను పోగొట్టుకుని వాడు నేనిచ్చి నిత్య జీవం పొందుతూ వాటికి 100 ఆశీర్వాదం పొందుతాడని యేసుప్రభువు వాగ్దానం చేసాడు. కాబట్టి ఆయన కోసం ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి పొందుతావు. కానీ నిన్ను నువ్వు తృణీకరించుకున్నవాడిగా, దేవుని ఎదుట హెచ్చింపబడిన వాడిగా నువ్వు కనబడతావు. విశ్వాసీ శిష్యుడు చేయవలసిన మొట్టమొదటి పని ఇదే. అర్థమైందా? దేవుని కోసం, దేవుని సన్నిధిలో గడపడం కోసం, దేవునితో ఉండడం కోసం నువ్వేం వదులుకోవాలట? ఒక ధనవంతుడు వస్తాడు, నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించానంటే వచ్చాడా? ధనం ఎక్కువైపోయింది దేవుడి కంటే. ఈరోజు నీకు కూడా అంతే. ఈరోజు డ్యూటీ ఉందండి అని చెప్పేవాళ్ళు చాలామంది లేరా? ఉన్నారు కదా. ఒక ఆదివారం సెలవు పెట్టుకోలేవా? ఒక ఆదివారం నీ ధనం, ఈరోజు వచ్చే జీతం వదులుకోలేవా? ఒక ఆదివారం నీ పనిని పక్కన పెట్టలేవా దేవుని కోసం? ఆలోచించుకో, నువ్వే ఆలోచించు. దేవుడిని హెచ్చిస్తున్నావా?
నీ జీవితంలో ఉన్న వాటికి విలువిస్తున్నావు అన్నది నువ్వే నిర్ణయించుకో. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు తృణీకరించుకో, నీ సిలువను ఎత్తుకుని, అనగా శ్రమలు, సిలువ అంటే శ్రమలు అంటే దేవుని కోసం నీకు ఎదురయ్యే శ్రమలన్నీ తట్టుకోగలగాలి, నిలబడగలగాలి, చివరి దాకా అక్కడ వరకు ఆయన దాకా వెళ్ళాలి, ఆ శ్రమలు తట్టుకొని నిలబడాలి. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి నీకు సాక్ష్యం ఇచ్చేవి ఆ శ్రమలే, నీ జీవితానికి సాక్ష్యము నీ శ్రమలే. క్రీస్తు కోసం ఎంత శ్రమ పొందావు, క్రీస్తు కోసం ఎలా నిలబడ్డావు. చాలామంది క్రైస్తవులుగా సంఘంలోనే ఉంటారు కానీ బయటకు వెళ్తే హిందువులు అయిపోతున్నారు, లేకపోతే వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది, తెలుసా? చర్చిల్లోనే క్రైస్తవులు, చర్చిల్లోనే బైబిల్లో, చర్చిల్లోనే వాక్యం, బయటకు వెళ్తే మావన్నీ పాతవండి, మావన్నీ ఏంటి, మా పాతవంటే మా తాతలవి, మా తాతలు ఏం చెప్పారు అదే చేస్తాం, మా తాతల సాంప్రదాయం మాదే, మా ఆచారాలు మావే, ఇవన్నీ ఎవరివి? అందుకని గమనించండి, నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, ఇంటికి వెళ్ళి నువ్వు ఆచరిస్తున్న ఆచారం, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా దేవుని తృణీకరించడమే. దేవుని కోసం నువ్వు నిలబడితే అదే నీకు సాక్ష్యం. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెడితే అదే నీకు శిక్ష, అదే నీకు శిక్ష. కాబట్టి నీ సిలువను ఎత్తుకుని ఆయన కోసం ఎన్ని శ్రమలైనా అనుభవించి నువ్వు నిలబడితే నిన్ను యోగ్యుడిగా ఎంచుతాడు దేవుడు. ఆయన వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటి? ఆయన చెప్పింది గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, కట్టడలు గైకొనాలి, ఆయన చెప్పినట్టు జీవించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో దేవుడు మన పాపాలను క్షమిస్తాడు కానీ తప్పక శిక్ష విధిస్తాడని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వచ్చి మారు మనసు పొంది దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ఎప్పుడు ఆయనకే ఇస్తూ ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తే మనల్ని సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన ఆలయముగా ఆయన కట్టి వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను శాశ్వత కాలం నిలబెడతాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త